మనలో చాలామందిమి ఈ రొటీన్ దైనందిన జీవితంతో బాహ్య ప్రపంచపు వలయంలో చిక్కుకొని అసలు మనం ఏంటి, మన ఆలోచనలేంటి, మన భావాలేంటి, మన లక్ష్యాలేంటి, మన గమనం ఎటువైపు ఉంది, ముందుకెళ్తున్నామా లేదా వెనక్కి వెళ్తున్నామా లేదా అక్కడే ఆగిపోయామా, ఎలాంటి ఆలోచనలు లేకుండానే మనం జీవితాలని ముందుకు తీసుకెళ్ళిపోతుంటాం. గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. కానీ అసలు మన మనసుకు కప్పుకున్నటువంటి పొరల గురించి మనం ఆలోచించాం, మనం వెళ్తున్నటువంటి మార్గం గురించి మనం ఆలోచించాం. నిజానికి ఇక్కడ మన కన్ను శాశ్వతంగా మూత పడకముందే మనం కళ్ళు తెరవాలి. మరి ఎంతమందిని మన గురించి మనం ఆలోచిస్తున్నాం, ఎంతమంది ఆత్మావలోకనం చేసుకుంటున్నారు, ఎంతమంది సెల్ఫ్ రియలైజేషన్ పొందుతున్నారు, ఎంతమంది స్వీయ సాక్షాత్కారం పొందుతున్నారు. స్వీయ సాక్షాత్కారము అంటే మన ఒరిజినాలిటీ మనం అంగీకరించడం. చాలామంది భ్రమల్లో బ్రతుకుతుంటాం. చాలామందిని అసలు మన ఆలోచనలు ఏంటి అనేది మనకు తెలియదు, నాటకీయంగా రోజులు గడిపేస్తుంటారు. చాలామందిని ఏవేవో ఊహల్లో గడిపేస్తుంటాం. ఏది సాధించకుండానే జీవితాలు ముగించేస్తుంటాం. నిజానికి చాలామంది జీవితంలో అంతిమ గడియలు వచ్చేంత వరకు వాళ్ళ జీవితంలో ఎలాంటి రియలైజేషన్ పొందకుండానే ఎంతోమందిని బాధ పెట్టుండొచ్చు, వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు, ఎన్నో రోజులు వ్యర్థంగా గడుపుతుండొచ్చు. జీవితంలో అసలు వాళ్ళు అర్థం కాకుండానే జీవితాలు ముగిస్తుండొచ్చు. కానీ నిజానికి గుర్తుపెట్టుకోండి, మన జీవితాన్ని అలా కానిచ్చుకోకూడదు. మనము గతించినటువంటి రోజులు మన చేతిలో లేవు. గతంగా వదిలేద్దాం. కనీసం ఇప్పుడైనా మీరు రియలైజ్ కావాలి. ఈ క్షణమైనా మీరు అంగీకరించాలి. దేన్ని అంగీకరించాలి? మీ ఒరిజినాలిటీని అంగీకరించాలి. అసలు మీలో ఉన్నటువంటి బలాలేంటి, బలహీనతలేంటి, మీ మనస్తత్వం ఏంటి, మీ బాహ్య ప్రపంచం లేదా మీకున్నటువంటి బంధాలు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నటువంటి మీ రిలేషన్స్లో ఎంతవరకు మీ ప్రమేయం ఉంటుంది, ఎంతవరకు మీ తప్పులు ఉంటున్నాయి, మీ కెరీర్ని ఎంచుకునే విషయంలో లేకపోతే మీ లక్ష్యాన్ని సాధించే విషయంలో మీరు ఫెయిల్యూర్ అవుతున్నారు అంటే దానికి సంబంధించి మీ ప్రమేయం ఎంతవరకు ఉంది. అంటే మీ ఓటమికి మీ ప్రవర్తనకి ఏదైనా సంబంధం ఉందా? మీరు అంగీకరిస్తున్నారా? అసలు మీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనకి మీకున్నటువంటి సంబంధం ఏంటి? మిమ్మల్ని ఎవరైనా నొప్పించారో అని మీరు బాధపడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయంలో మీ ప్రమేయం ఎంతుంది? నిజంగా ఎదుటి వాళ్ళదే తప్ప, మీ తప్పు లేదా? ఇలా ప్రతి అంశంలో కూడా మనం ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి. మన పట్ల మనము ఒక జడ్జిలాగా వ్యవహరించాలి, ఒక న్యాయవాదిలాగా, ఒక జడ్జిలాగా వ్యవహరించాలి. మన పట్ల మనం ఒక మాస్టర్ లాగా వ్యవహరించాలి. ఎందుకు అంటే అంతరాత్మకు మించినటువంటి సాక్ష్యం ఇంకొకటి లేదు అంటారు. నీ ఆలోచనలు ఏంటి అనేవి నీకు మాత్రమే కరెక్ట్గా తెలుసు. నువ్వు బయటికి కనిపిస్తుంటావు, నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బయటికి ఎగ్జాక్ట్లీగా అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ నీ మనసుకు తెలుసు. కాబట్టి నీ తప్పొప్పులు కూడా నీకే తెలుసు, నీ బలాలు నీ బలహీనతలు కూడా నీకే తెలుసు. కాబట్టి కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే చాలామంది వాటిని మనం అంగీకరించాం, వాటిని యాక్సెప్ట్ చేయం. ఏంటి అంటే రొటీన్గా గడిచిపోతుంటాయి రోజులు. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటాం, దాన్ని సాధించలేకపోతుండొచ్చు, ఓటమి ఎదురై ఉండొచ్చు. కానీ ఓటమికి ఎదురైనప్పుడు మనం ఈ ఓటమికి నాకు ఎంతవరకు సంబంధం ఉంది అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఆలోచించలేని వాళ్ళంతా ఏం చేస్తారు? ఓటమికి గల కారణాలని పరిసరాల మీదకి, పరిస్థితుల మీదకి, ఎదుటి వ్యక్తుల మీదకి నెట్టేస్తుంటారు. ప్రతి విషయంలో గుర్తుపెట్టుకోండి, మనం సెల్ఫ్ రియలైజేషన్ నాకు తెలిసినంత వరకు మనం నిద్రపోయేటప్పుడు, నిద్రకు ఉపక్రమించే ముందే ఒక్కసారి మనం రియలైజ్ కావాలి. ఈరోజు తెల్లవారు ఉదయం నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నేనేం చేశాను, నేను చేసిన పనులకి నా మనస్తత్వానికి ఉన్నటువంటి లింక్ ఏంటి, నేను మంచి చేశానా, చెడు చేశానా, ఎవరినైనా నొప్పించానా, లేదా ఎవరి చేతనన్నా నొప్పించబడ్డానా, లేదా ఈ రోజుని నేను ఎలా గడిపాను, ఎంతవరకు ఈ రోజు నేను సద్వినియోగం చేసుకున్నాను. ఇలా ప్రతి విషయంలో మనం నిద్రించే ముందే సెల్ఫ్ రియలైజేషన్ చెందాలి. ఒకసారి ఆ రోజుకు సంబంధించినటువంటి నిజ చిత్రాన్ని
మన కళ్ళ ముందు మళ్ళీ ఇంకొకసారి మనం నిలుపుకొని చూసుకోవాలి. మళ్ళీ రికాల్ చేసుకోవాలి. జరిగిన సంఘటనలకి మన మనస్తత్వానికి ఉన్నటువంటి రిలేషన్ని ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. మరి ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి దీనివల్ల లాభం ఏంటి అంటే మన తప్పులు మనకు తెలిసిపోతాయి. మన తప్పులు మనం అంగీకరించగలగాలి. మానసికంగా ఖచ్చితంగా అంగీకరించాలి. అంతేకాదు మనం మార్చుకోవాల్సినవి ఉంటే ఆ క్షణమే అంగీకరించి మార్పును మొదలు పెట్టాలి. అంతేకాదు మనం ఏదైనా సరే డెవలప్ చేసుకోవాల్సినటువంటి విషయాలుంటే ఆ క్షణం నుంచే మనం డెవలప్ చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ రియలైజేషన్ చెందడం వలన ఏమవుతుంది అంటే ప్రతి క్షణం మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేస్తుంటాం. చాలామంది ఏంటి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం తెలియకుండానే వాళ్ళ తప్పులు వాళ్ళు గ్రహించకుండానే జీవితాలు చివరి గడియల్లోకి వచ్చేస్తాయి. అంటే అన్ని దశలు దాటుకొని చివరి దశకు వచ్చేంత వరకు అసలు వాళ్ళేంటి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ తప్పులేంటి అనేది ఏది సెల్ఫ్ రియలైజేషన్ ఉండదు. వాళ్ళ అంతిమ గడియల వరకు కూడా అదే ప్రపంచంలో అదే దాన్ని ఏమంటారు అంధత్వంతో, మానసిక అంధత్వంతో గడిపిస్తుంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మనల్ని మనం ఒక్కసారి తొంగి చూసుకొని ప్రతి క్షణం కూడా మనం ఏ రూట్లో వెళ్తున్నాము, మనం వెళ్ళే మార్గం కరెక్టేనా, మన మనసును కప్పుకున్నటువంటి పొరలేంటి, ఇక్కడ సెల్ఫ్ రియలైజేషన్ వల్ల జరిగేది ఏంటి అంటే మనల్ని కమ్ముకున్నటువంటి పొరల్ని మనం తొలగించుకోగలుగుతాం. ఇది నిజం. మీరు ఒక్కసారి ప్రాక్టికల్గా చేసి చూస్తుండండి. ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు మీతో మీరు సంభాషించుకోండి. ఒక్కసారి మీ ఒరిజినాలిటీని యాక్సెప్ట్ చేయండి. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలను ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఆ సంఘటనల్లో నీ ప్రమేయం ఎంత ఉంది, ఆ సంఘటనలకు సంబంధించి నీ వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి లోపాలు ఏమున్నాయి, నువ్వు బయటకు పడకపోయినా కూడా నీ అంతరాత్మ సాక్షిగా నీ మనసు చెప్తుండొచ్చు నువ్వు మిస్టేక్ చేశావు అని. అల్లా నీ మనసు చెప్పినటువంటి మిస్టేక్స్ని నువ్వు యాక్సెప్ట్ చేసి వాటిని రెక్టిఫై చేసుకుంటేనే మన జీవితం అనేది సక్సెస్ అవుతుంది, ధన్యం అవుతుంది. మనిషి అన్నాక ఎప్పటికప్పుడు మనల్ని మనం మార్చుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి సంసిద్ధంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం నిత్యంగా ప్రతిరోజు మనల్ని మనం మాడిఫై చేసుకోవడానికి, అవసరానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా మనల్ని మనం చక్కదిద్దుకుంటూ ముందుకు సాగిపోతుండాలి. తప్పులుంటే అంగీకరించాలి, నేర్చుకోవాల్సినవి ఉంటే నేర్చుకోవాలి. మనలో మనకి ఎలాంటి తప్పులు లేవు అన్నప్పుడు మనల్ని మనం ప్రశంసించుకోవాలి. ప్రతి విషయంలో మన పట్ల మన ఆలోచనల పట్ల మనకు ఒక క్లారిటీ ఉండాలి. గుడ్డిగా ఎవరినైనా నమ్ముతున్నావా, అసలు నీ రిలేషన్స్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు, నీ కెరీర్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నావు, నీ ప్రతిరోజును నువ్వు ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు, ఎన్ని గంటలు నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావు, నీ కాలాన్ని నువ్వు ఎంతవరకు నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని నువ్వు ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నావు, నీ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిరోజులో నువ్వు ఎన్ని నిమిషాలు నీ కోసం నువ్వు కేటాయిస్తున్నావు, అసలు నీ కోసం నువ్వు ఏం చేస్తున్నావు, ఇది ప్రతి క్షణం ప్రతిరోజు అట్లీస్ట్ మనం నిద్రపోయే ముందు ఒక్కసారి మనలోకి మనం తొంగి చూసుకున్నప్పుడే మనం రియలైజ్ కాగలుగుతాం. అలా కాకుండా హడావుడిగా జీవితంలో ఈ రొటీన్ లైఫ్ తోటి పోటీ పడుతూ హడావుడిగా అసలు ఏం చేస్తున్నాం, మనం ఎటుపోతున్నాం, ఏ ఆలోచనలు లేకుండా పడుకునే ముందు కూడా మనం మొబైల్స్లో తలలు పెట్టేసి లేదా కంటికి నిద్ర వచ్చేంత వరకు కూడా మనం సోషల్ మీడియాలో ఉండిపోయి అసలు మన సెల్ఫ్ అదే ఆలోచన లేకుండా నిద్రపోతూ అదే హడావుడిగా నిద్రలేస్తూ అసలు ఎటుపోతున్నాము, ఏం చేస్తున్నాము అర్థం కాకుండానే రోజులు ముగిసిపోతుంటాయి, నెలలు ముగిసిపోతుంటాయి, సంవత్సరాలు ముగిసిపోతుంటాయి, జీవితమే ముగిసిపోతుంటుంది. కాబట్టి మన కళ్ళు మూతలు పడముందే మన కళ్ళు తెరుచుకోవాలి. రియలైజ్ అవ్వండి మీకేం కావాలి, మీరు ఎటువైపు వెళ్తున్నారు, సరైన మార్గంలో ఉన్నారా లేదా, ఇలా ప్రతి విషయంలో మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకుంటూ మీ ఆత్మసాక్షిగా రియలైజ్ అవ్వండి. మార్పులు అవసరం ఉంటే మొదలు పెట్టండి, మీకు మీరు ఇచ్చుకోవడం మొదలుపెట్టండి, మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడం మొదలుపెట్టండి, మీకు మీరు పనిష్మెంట్ ఇచ్చుకోవడం మొదలుపెట్టండి. ఆటోమేటిక్గా జీవితంలో చాలా మార్పు కనిపిస్తుంది.